మార్కు సువార్త, యోహాను సువార్త. ఈరోజు మార్కు సువార్త గురించి నేర్చుకుందాం. సువార్త పేరు చెప్పండి, రాసుకోండి. మార్కు సువార్త. కొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడ్డ 4 సువార్తలలో మొట్టమొదట రాయబడ్డ సువార్త మార్కు సువార్త. మొట్టమొదట రాయబడ్డ సువార్త ఏంటి? మార్కు సువార్త. ఆఖర రాయబడ్డ సువార్త యోహాను సువార్త. మొట్టమొదట రాయబడ్డది మార్కు సువార్త, ఆఖరుగా వ్రాయబడ్డది యోహాను సువార్త. రైట్. ఈ మాట వినండి. మార్కు సువార్త వ్రాసిన మార్కు యేసు ప్రభు శిష్యుడు కాదు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో లేడు, ఆయన 70 మంది శిష్యుల్లో కూడా లేడు. కానీ మార్కు గురించి తన గురించి తాను 14వ అధ్యాయంలో మార్కు రాసుకున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనం చూడండి. తన దిగంబర శరీరం మీద 14:51 మార్కు సువార్త. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకొని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్టలు విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఈ మాటలు గమనించండి. ఇది మార్కు గురించి వ్రాయబడ్డ మాటలు ఇవి. మార్కు యేసుప్రభు శిష్యుడు కాకపోయినా ఆ రోజున గెత్సెమనే తోటలో ఆ యేసుప్రభుకు సంబంధించిన శిష్యుల బృందంలో ఉన్నాడు. వందల మంది సైనికులు కత్తులు ఈటెలు బరిసెలు తీసుకొని వచ్చేసరికి శిష్యులందరూ పారిపోయారు. వాళ్ళతో పాటు ఈ మార్కు కూడా పట్టుకోపోతుంటే బట్టలు ఊడిపోయినాయట. ఊడిపోయిన బట్టలు కూడా చూసుకోకుండా అట్నే పరిగెత్తుకుంటూ పోయాడంట. ఎవరు? మార్కు. పిరికివాడు, భయస్థుడు, పారిపోయాడు. ఎవరు? మార్కు. ఇక్కడ మార్కు అనే ఈ సువార్తికుల్లో చాలా ఆత్మ సంబంధమైన లోపాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? చాలా ఆత్మ సంబంధమైన లోపాలు ఉన్నాయి. ఇంకా చెప్తాను ముందు టైంలో. అయినా అటువంటి వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరని చెప్పండి? భయస్థులను, పిరికి వాళ్ళను, పారిపోయే వాళ్ళను, అటువంటి వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకొని తన కృపచేత నింపి బలపరిచి సేవలో శక్తివంతంగా వాడుకున్నాడు.
రైట్. ఈ మార్కు సువార్తని వ్రాసిన మార్కుకి యోహాను అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఈ మాట కూడా రాసుకోండి. మార్కు సువార్త వ్రాసిన యోహానికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటది? యోహాను అనే పేరు కూడా ఉంది. ఈ మాట అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. చూడండి. ఇట్లు ఆ, ఆలోచించుకొని ఆ. అతడు మార్కు అని మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అని ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అయ్యా, అమ్మందరూ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మార్కుకి ఇంకో పేరేం పేరు ఉంది? యోహాను. ఎక్కడ రిఫరెన్స్ ఏం చెప్పాను? అపోస్తలుల కార్యాలు 12. అక్కడ చాలా విషయాలు ఉంటాయి, నేను తర్వాత నేను చెప్తాను. అవి మార్కుకి యోహాను అనే పేరు కూడా ఉంది. ఈ మాట ఇంకా అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి. అప్పుడు మార్కు అనువారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు చాలు మార్కు అను పేరు గల యోహాను. ఇంకో వచనం కూడా చూపిస్తున్నాను. 15 అపోస్తుల కార్యం 37. ఇంకోటి కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 25వ వచనం కూడా. బర్నబాయ అంతటా ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 25వ వచనం అదేనా అమ్మా? బర్నబాయి సౌలును తన పరిచర్య నెరవేర్చిన తరువాత అది మార్కు అను పేరు యోహానును వెంటబెట్టుకొని మార్కు అను పేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. యెరూషలేము నుంచి తిరిగి వచ్చింది. మార్కు అను మారు పేరు గల యోహాను. ఇక్కడ ఎన్నిసార్లు చూపించాను? ఇప్పటికి 3 రిఫరెన్స్లు చూపించాను. మార్కు అపోస్తలుడైన పౌలుతో పాటు 2 సువార్త దండయాత్రలు చేశాడు. అపోస్తలుడైన పౌలు ప్రపంచమంతా. ఎన్ని చెప్పండి? 2 సువార్త ప్రపంచమంతా చుట్టాడు దాదాపు. మొదటి సువార్త దండయాత్రలో అపోస్తలుడైన పౌలుతో పాటు ఈ మార్కు శక్తివంతమైన మరి ఆ పరిచర్యలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుకు పరిచర్య చేస్తూ చాలా ప్రాంతాలు, చాలా దేశాలు పౌలుతో పాటు సంచారం చేశాడు. గొప్ప సహకారం అందించాడు. ఈ మాటలో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. జాగ్రత్తగా రాసుకోండి, బోర్డుల మీద కూడా రాస్తారు, జాగ్రత్తగా చూడండి. 13:5 వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రవచించుచుండిరి.
యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారికి ఉపచారము చేయువాడై ఉన్నాడు. వారు యోహాన్ అంటే, యోహాన్ ఇంకో పేరేం పేరు? మార్కు. మార్కు అనే మారు పేరు గల యోహాన్. ఈ మార్కు సువార్త వ్రాసిన మార్కులో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, మంచి లక్షణం ఏంటంటే ఉపచారము లేదా పరిచర్య. ఏం చెప్పండి? ఉపచారము లేదా పరిచర్య. సేవ చేసేవాడు మార్కు. ఏం చేసేవాడు చెప్పండి? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సేవలో సేవ. ఏం చెప్పండి? సేవలో సేవ. సేవలో సేవ ఏంటంటే, పౌలు బర్నబా శక్తివంతంగా వాడబడతా ఉండేవాళ్ళు. మార్కు కూడా వాళ్ళతో పాటు వాడబడతానే వాళ్ళిద్దరికి కూడా ఉపచారం చేసేవాడు. ఎవరికి? దేవుని సేవకులకు. ఏం చేసేవాడు? ఉపచారం అంటే పరిచర్య, సేవ. చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మ జాగ్రత్తగా వినండి. లూకా సువార్తలో లూకా ఏ విషయాన్ని ఫోకస్ చేశాడంటే, యేసు ప్రభు జీవితంలో ఆయన ఇశ్రాయేలీలకే కాదు అన్యజనులకు కూడా దేవుడు అనే విషయాన్ని ఫోకస్ చేశాడు. మత్తయి ఏ విషయం ఫోకస్ చేశాడు? ఇంకెప్పుడో ఫస్ట్ క్లాస్లో చెప్పావు మత్తయి గురించి, ఇప్పుడు అడిగితే నీకు న్యాయమేనా అసలు అడగటం అన్నట్టు చూస్తున్నారు. అసలు ముందు రాసుకోండి. మత్తయి తన సువార్తలో ఏ విషయాన్ని ఎక్కువగా ఫోకస్ చేశాడని చెప్పాను? యేసు యూదుల రాజు. ఏం చెప్పండి? యూదులకు రాజు, మెస్సియా, క్రీస్తు అన్న విషయాన్ని ఫోకస్ చేశాడు మత్తయ్య. లూకా యేసు ఇశ్రాయేలీలకే కాదు లోకమంతటికీ దేవుడు అని ఫోకస్ చేశాడు. యోహాను గురించి ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. యోహాను యేసు సన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, యేసు దేవుడి కుమారుడు అని ఫోకస్ చేశాడు. ఏంటది? యేసు దేవుని కుమారుడు. మార్క్ అయితే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మార్క్ అయితే తన సువార్తలో యేసు సర్వెంట్, దాసుడు. ఎవరు చెప్పండి? దేవుని దాసుడు, దేవుని సేవకుడు. ఎవరు? దేవుడి సేవకుడు, పరిచారకుడు. ఈ మార్కు సువార్త అంతట్లో యేసయ్యని ఎలా చూపించాడు మార్కు అంటే, పరిశుద్ధాత్మదేవుడు మార్కును ప్రేరేపించి యేసయ్యను సేవకుడిగా, దాసుడిగా ఫోకస్ చేశాడు. ఆ మాట రాసుకోండి. అది తర్వాత రాదు. మార్కులో యేసు దేవుని సేవకుడు. వెరీ గుడ్.
ఈ మార్కు సువార్త అంతటికి ప్రాముఖ్యమైన ఒక వచనాన్ని చెప్తున్నాను. మార్కు సువార్త అంతటికి ప్రాముఖ్యమైన వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వటానికి వచ్చాడు. కీవర్స్ మార్కు సువార్త అంతటికి ప్రాముఖ్యమైన వచనం ఏంటిది? మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలా, పరిచర్య చేయటానికి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలమ్మా, అవి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ బైబిల్ క్లాస్ 10:45 ఈ బైబిల్ క్లాస్ ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు మీరు మార్కు సువార్త చదివినప్పుడు మీకు అర్థమైతే అర్థమై ఉంటుంది, లేకపోతే లేదు. ఈ క్లాస్ తర్వాత ఇక మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థం అవ్వాలా, తప్పకుండా అర్థమవుతుంది. కీవర్స్ అన్నమాట. యేసయ్య పరిచర్య చేయించుకోవటానికి రాలా, చేయటానికి వచ్చాడు. పరిచర్య చెయ్యాలా. మార్కు కూడా సేవకుడు, సేవకులకి సేవకుడు. ఏం చెప్పానమ్మా? సేవకులకి సేవకుడు. బాగా ఉపచారం చేస్తాడు, సేవకులకి బాగా పరిచర్య చేస్తాడు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆఖరి వచనం ఏంటి? 10:45 తర్వాత అంతకుముందు చెప్పానమ్మా. మార్కు అపోస్తలుడైన పౌలుకి బర్నబాకి పరిచర్య చేశాడని. 13:5 చదవండి. అది అపోస్తల కార్యం 13:5. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రవచించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండేను. అది యోహాన్ అంటే మార్కు వాళ్ళకి ఉపచారము చేయువాడై ఉన్నాడు. ఎవరికి? సేవకులకి. సేవకులకు ఉపచారం చేసే మార్కు చేత దేవుడు సువార్త రాపిచ్చాడు. 16 అధ్యాయాలు. ప్రపంచమంతా మార్కు పేరు మారు మోగిపోతూ ఉంటుంది. ఎవరి పేరు? ఎందుకని? ఆయన దైవజనులకు సేవ చేసినవాడు, ఉపచార్య చేసినవాడు. అంటే పరిచర్య, సేవ చేయటం ఎంత ప్రాముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలా. సేవ చేయటం అంటే ఏంటి? వాక్యం బోధించటం, సువార్త సభలు ఏర్పాటు చేయటం, సంఘాన్ని గాయటం. అదే కాదు, పరిచర్య చెయ్యాలి. ఏం చేయాలమ్మా? అందరు చెప్పాలి. ఏం చేయాలి? సేవకులకు పరిచర్య చేసినోడు మార్కు. సేవకులకే పరిచర్య చేసినవాడు. సేవకులకు పరిచర్య చేయటం సిగ్గుగా భావించకూడదు. అది ఒక గొప్ప ధన్యతగా భావించాలని దేవుడు వాక్యంలో రాసిపెట్టాడు. ఎక్కడమ్మా? ఎక్కడ? దేవుడు తన వాక్యంలో రాసిపెట్టాడు. సేవకులకు చేసే పరిచర్య అయినా, సంఘములో చేసే పరిచర్య అయినా, అది
మందిరం ఓడవటమైనా, ఏదన్నా ఒకవేళ పరిచర్యకి అవసరమైతే వంట చేయటమైనా, వండటమైనా, వడ్డించటమైనా, ఇస్తరాకులు తీసేయటమైనా పరిచర్య ఒక గొప్ప ధన్యతగా భావించాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. దేవుడి సేవకి మొట్టమొదట పునాది. ఈ మార్కు స్పెషాలిటీ ఏంటంటే పరిచర్య చేయటంలో స్పెషలిస్టు. ఎవరు చెప్పండి? పరిచర్య చేయటంలో కూడా స్పెషలిస్టులు ఉంటారా అంటే ఉంటాడు. మీకోసం అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మ. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. మార్కును వెంటబెట్టుకొని రా. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజకరమైన వాడు. తుదికును చాలమ్మా, చాలు. ఇక్కడ 4:11. 2వ తిమోతి 4:11లో అపోస్తలుడైన పౌలు తాను రోమా చెరసాల్లో ఉన్నప్పుడు, ఆ చెరసాల హౌస్ జైలు, అది ఒక ఇంట్లో నిర్బంధించారు పౌల్ని. తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి లేఖ రాస్తూ, లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడు. ఎవరున్నారంట? చాలా దూర ప్రాంతంలో ఉన్నావు తిమోతి, వస్తా మార్కును వెంటబెట్టుకోనరా. ఎందుకు? అతడు పరిచర్య నిమిత్తము నాకు ప్రయోజనకరమైనోడు. మళ్ళీ చదవండి ఆ మాట పెద్దగా. మార్కును వెంటబెట్టుకొని పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన. అంటే ఆల్రెడీ లూకా పౌలు దగ్గర ఉన్నాడు. ఎవరున్నారమ్మా? లూకా పౌలు దగ్గర ఉన్నాడు. తిమోతిని రమ్మంటున్నాడు. ఎవరు వస్తారు? తిమోతి వస్తాడు. అయినా ఎవరిని వెంటబెట్టుకొని రావాలంటున్నాడు? ఎందుకు? పరిచర్య చేయటానికి. నాకు ఆల్రెడీ లూకా ఉన్నాడు, తిమోతి వస్తాడు, మళ్ళీ మార్కు కావాలా? వాళ్ళిద్దరికంటే బెటర్గా చేస్తాడు. ఏంటి? పరిచర్య. అందుకే సేవకులకు పరిచర్య చేయటంలో స్పెషలిస్టు ఎవరు? అందుకే మార్కు యేసు ప్రభుని ఎలా ఫోకస్ చేశాడు? సేవకుడిగా, దాసుడిగా. ఎలా చెప్పమ్మా? ఎలాగా? దాసుడిగా. మార్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సేవ చేయాలన్న ఆశతోటి దేవుడు సన్నిధిలో నేర్చుకుంటున్న మనతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుల హృదయం కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? చెప్పాలి. ఏ మనసు? దాసుల మనసు, సేవకుల మనసు. యేసయ్య హఠాత్తుగా భోజనం మీద నుంచి లేచి టవాలు నడుముకు కట్టుకొని శిష్యుల పాదాలు
శిష్యుల పాదాలు బేసిన్లో పెట్టి పాత పళ్ళెంలో పెట్టి ఏం చేశాడు? వాళ్ళ పాదాలు కడిగాడు. ఆపదలో ఉన్నవాళ్ళు ఎవరి సహాయమైనా తప్పకుండా కావాల్సి వచ్చినప్పుడు చేతులు పట్టుకొని, అయ్యా ఈ చేతులు కాదయ్యా అంటారు. చేతులు పట్టుకొని ఈ చేతులు కాదయ్యా అంటే మరి ఏందయ్యి? కాళ్ళు అనుకో, కాళ్ళే పట్టుకోవచ్చుగా. ఇప్పుడు ఆయన సహాయం అవసరం, బాగా అవసరం. ఆ సహాయం లేకపోతే వీళ్ళకి చాలా ప్రమాదం, అపాయంలో ఉన్నారు. అందుకని కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఆయన కాళ్ళు పట్టుకోరు, మరే పట్టుకుంటారు? చేతులు పట్టుకొని ఇవి కాళ్ళు కాదయ్యా అంటారు. మరేంటి? ఈ చేతులు కాదయ్యా అంటారు. అంటే ఏంటి మరి? కాళ్ళు అనుకో, అనుకోవడం మీద పట్టుకోవచ్చుగా. పట్టుకోవాలంటే ఈగో ఫీలింగ్. ఏం చెప్పండి? కానీ యేసయ్య ఏం చేశాడు? శిష్యుల పాదాలు పాత్రలో పెట్టి, బేషన్లో పెట్టి కాళ్ళు సేవ చేయటానికి మొట్టమొదటి ఫౌండేషన్ ఏంటంటే, పురుషులైనా స్త్రీలైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఏం కలిగి ఉండాలి? మనం సేవ చేసే, అందరూ చెప్పాలి ఏ మనసు? మార్కులో ప్రత్యేకత ఏంటి? సేవకులకు సేవకులు. ఎంత ప్రేమగా, ఎంత నైపుణ్యంతో, ఎంత ఓపికతో పరిచర్య చేస్తే పౌలు అంటున్నాడు, మార్కు వెంట పెట్టుకొని రా తిమోతి, పరిచర్య నిమిత్తం అతడు నాకు. అలా ఆల్రెడీ లోకా ఉన్నాడు అక్కడ. ఆయన డాక్టరో, ఎవరైనా డాక్టరో. నేను వస్తున్నా తిమోతిని, నీ ఆత్మీయ కుమారుడు, నేను వస్తున్నా. అయినా మార్కు ఎస్ పరిచర్య చేయటంలో స్పెషలిస్ట్ అయి, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో క్రీస్తు రక్తమందు కడగబడ్డ సంఘానికి సంబంధించి లేదా సువార్త పరిచర్యకి సంబంధించి పరిచర్య చేసే విషయంలో అస్సలు విసుక్కోకూడదు, చేదరించుకోకూడదు, ఓర్పుతోటి సహనంతో చేయాలి. ఎలా చెప్పండి? ఎలాగమ్మా? ఓర్పుతోటి. ఒకటే మన మనసులో ఉండాల, నేను చేస్తుంది మనుషులకు కాదు, మరి ఎవరికి? దేవుడికి. దట్స్ ఆల్. ఆ మనసు ఉన్న సేవకులని, సేవకురాండ్రుని దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు చూస్తాడు. అది నాకు బాగా గుర్తు. ఒకసారి నన్ను నడిపించిన సేవకుడు ఒక మీటింగ్ పెడితే, నేను అప్పుడే మారు మనసు పొందిన కొత్త విస్తరాకులు తీస్తున్నా. విస్తరాకులు తీసి పక్కన వేస్తున్నా. మా అన్నయ్య ఎందుకో ఆ మీటింగ్కి వచ్చాడు. మా అన్నయ్య వాడు నా దగ్గరికి వచ్చి, రేయ్ ఏందిరా అమ్మ నాన్న చేసే ఉద్యోగాలు ఏంటి, నువ్వు చేసేది ఏంట్రా, విస్తరాకులు తీస్తున్నావు, విస్తరాకులు తీయడానికి వచ్చావరా ప్రార్థనకి అని చెప్పి డైరెక్ట్గా తిట్టాడు. నాకు అప్పుడు ఎంత ఒక 18 సంవత్సరాలు ఉంటాయి, మా వాడికి ఒక 20 ఉంటాయి మా అన్నయ్యకి. ఇలాగే తిట్టాడు. విస్తరాకుల దగ్గరికి వచ్చావురా. నేనేం బాధపడలా. 4-5 ఉన్నారు అప్పటికి పక్కన. ఏం బాధపడలా. నేను నా పని నేను చేసుకుంటే లేదు అంతే. రిక్షా దొక్కా, రిక్షా లాగి ఆ వాల్ పోస్టులు వేయటానికి, సువార్త పరిచర్య కరపత్రాలు వేయటానికి. వాల్ పోస్టులు అవన్నీ మామూలే. అన్ని రకాల పరిచర్యలు చేశా. చేయటం కూడా సంతోషంగా చేశా. హల్లెలూయా. దేవుడు నన్ను దీవించాడు. ఇప్పటికీ నాకు పరిచయం చేయడానికి ఇష్టం, నాకు సేవ చేయటానికి. అపోస్తలైన పౌలు సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ, ఎవరి గురించి? సంఘములో ఎవరిని పెద్దలుగా నియమించాలంటే అని 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పాడు. నేను తర్వాత
క్లాసెస్లో వాటి గురించి పూర్తిగా వివరిస్తాను.